హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారి తన మెడలో ఉన్న గొలుసును తీసి లక్ష్మి బిడ్డ మెడలో వేస్తాడు. అయ్యో బాబు, ఇవన్నీ ఎందుకు అని బామ్మ అంటూ ఉంటే, పర్వాలేదులేండి బామ్మ అని విహారి చెప్తూ ఉంటాడు. బామ్మ, ఇక నేను బయలుదేరతాను. మీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి అని విహారి చెప్తూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి బామ్మ అంటుంది. ఇక విహారి వెళ్ళబోతూ ఉండగా, బాబు ఒక్క నిమిషం అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏంటి బామ్మ అని విహారి అడుగుతూ ఉంటాడు. బాబు, మీ భార్య మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిందని, అందుకే మీరు తాగుడుకు బానిసైపోయారని మీ అమ్మగారు చెప్పారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివాళ్ళలా ఉన్నారు బాబు. మీ భార్య ఎక్కడ ఉన్నా కూడా తిరిగి వస్తుంది. తను వచ్చేసరికి మీరు క్షేమంగా ఉండాలంటే ఆ తాగుడు మానేసేయండి బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. తను నా ప్రాణం బామ్మ. నా భార్య నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. నా భార్య నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను బామ్మ. అందుకే తాగుడికి బానిసైపోయాను. తాగుతూ ఉంటే నా భార్య నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందన్న విషయాన్ని మర్చిపోతున్నాను. లేదంటే ఈ ప్రాణం ఎప్పుడో పోయేది బామ్మ అని విహారి చెప్తూ ఉంటాడు. అయ్యో బాబు, అలాంటి మాటలు మాట్లాడకండి. మీ భార్య తప్పకుండా మీ దగ్గరకు తిరిగి వస్తుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మీ మాట నిజమైతే బావుండు బామ్మ. నా భార్య కోసం నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాను అని విహారి చెప్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న లక్ష్మి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. సరే బాబు, మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, నేను కూడా బయలుదేరతాను అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్ సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర, ఈరోజు నువ్వు డిశ్చార్జ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకోండి పద్మాక్షి గారు, డిశ్చార్జ్ అవుదురు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు విహారి సహస్ర రూమ్లోకి వెళ్తాడు. ఒరే విహారి, సహస్రకు పుట్టిన పాప చూడరా ఎంత అందంగా ఉందో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక విహారి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. బావా, పాపది అచ్చం నీ పోలికే అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా విహారి అదృష్టవంతుడు, అందుకే విహారికి మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టింది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది. లక్ష్మి దూరం నుంచి పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్ళటం చూస్తుంది. పద్మాక్షి అమ్మేంటి డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది? సహస్రమ్మకు డెలివరీ చేసింది ఆ డాక్టరేనేమో, అందుకే ఏమైనా మాట్లాడటానికి వెళ్ళుంటారేమో అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ సిరి, ఏం చేస్తున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ, బాబును పట్టుకో, ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి పద్మాక్షి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది కదా, అక్కడ నుంచొని చాటుగా ఉండి డాక్టర్ పద్మాక్షి ఏం మాట్లాడుకుంటున్నారా అని చాటుగా చూస్తూ ఉంటుంది. డాక్టర్, మీకు నేను ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేవను. నేను కోరుకున్నది కోరుకున్నట్టుగా చేశారు అని పద్మాక్షి డాక్టర్తో చెప్తూ ఉంటుంది. ఈ మాటలను లక్ష్మి చాటుగా వింటూ ఉంటుంది. అదేంటి పద్మాక్షి అమ్మ అలా మాట్లాడుతుంది? పద్మాక్షి అమ్మ కోరుకున్నది కోరుకున్నట్టు డాక్టర్ చేయటం ఏంటి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్, నాదేముంది పద్మాక్షి గారు, మీరు ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ని నేను అమలు చేశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. డాక్టర్, అంతా ఇప్పటి వరకు మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ సహస్రకు పుట్టలేదు అన్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఆ మాట విని లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. సహస్రమ్మకు బిడ్డ పుట్టలేదా? మరి సహస్రమ్మకు ఆడపిల్ల పుట్టిందని అంబికమ్మ చెప్పిందే అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. పద్మాక్షి గారు, డోంట్ వరీ, మీరు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశారు కదా, ఇంకా నేను సహస్రకు పిల్లలు పుట్టే యోగం లేదని, సహస్రకు ఆ లక్ష్మి బిడ్డను తీసుకొచ్చి సహస్ర బిడ్డగా అందరినీ నమ్మించామని ఎందుకు చెప్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్, ఎట్టి పరిస్థితిలో నిజం బయటికి రాకూడదు, నిజం బయటికి వచ్చిందే అనుకో, మీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నాకు మీ గురించి తెలుసు కదా పద్మాక్షి గారు, మీరు బాధపడకండి, నేను చూసుకుంటానంతా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఈ మాటను లక్ష్మి వింటుంది. ఏంటి, సహస్రమ్మకు పిల్లలు పుట్టే యోగం లేదా? కానీ లక్ష్మి బిడ్డను తీసుకెళ్ళి సహస్ర బిడ్డగా అందరినీ నమ్మించామని డాక్టర్ ఏంటి ఇలా చెప్తున్నారు?
లక్ష్మి అంటే నా బిడ్డ, నా బిడ్డ నా దగ్గరే ఉంది కదా. మరి లక్ష్మి అంటే ఇంకెవరు? ఇంకెవరైనా లక్ష్మి ఉన్నారా? వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి సహస్రమ్మ బిడ్డగా అందరినీ నమ్మించారా? అదే జరుగుంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. సరే డాక్టర్, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయాయి, ఇక మేము బయలుదేరతాము అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు, బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి. మీ ఇంట్లో కూడా సహస్రపై ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోండి. సహస్రకు డెలివరీ అయినట్టు, నొప్పులు ఉన్నట్టు యాక్ట్ చేయాలి. ఆ విషయం మీరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి అని డాక్టర్ చెప్తూ ఉంటే, సరే డాక్టర్, అంతా నేను చూసుకుంటాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి డాక్టర్ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటే లక్ష్మి పద్మాక్షికి కనిపించకుండా చాటుగా దాక్కుంటుంది. ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి, ఇదేంటి, సహస్రమ్మకు పిల్లలు పుట్టలేదంటున్నారు, సహస్రమ్మకు అసలు పిల్లలు పుట్టే యోగమే లేదంటున్నారు, కానీ సహస్రమ్మ కడుపుతో ఉన్నానని విహారి గారిని నమ్మించింది. పాపం విహారి గారు ఎన్నోసార్లు నేను సహస్ర విషయంలో తప్పు చేయలేదు అనని ఎంతగానో చెప్పారు, కానీ విహారి గారి మాట ఎవరూ నమ్మలేదు. ఆ రోజు విహారి గారి చంప మీద యమునమ్మ కొట్టారు కూడా. పాపం విహారి గారు చెప్పింది నిజమే, మేమే విహారి గారిని అర్థం చేసుకోలేదు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు విన్న మాటల ప్రకారం సహస్రమ్మకు పిల్లలు పుట్టరు. సహస్రమ్మ కడుపుతో ఉన్నట్టు నటించింది, అందరినీ నమ్మించింది. ఎవరో బిడ్డను తీసుకొచ్చి విహారి గారి బిడ్డగా అందరినీ డాక్టరు పద్మాక్షి అమ్మ నమ్మించారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. సహస్రమ్మ, విహారి గారు చాలా మంచివాళ్ళు. విహారి గారితో మీరు సంతోషంగా ఉండాలనే మీ మధ్యలో నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను, కానీ మీరు విహారి గారిని యమునమ్మను మోసం చేస్తున్నారు. ఆ మోసం బయటపడితే విహారి గారి కోపానికి హద్దులుండవు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ సిరి, ఇక్కడేం చేస్తున్నావు? రామ్మ, డాక్టర్ గారు డిశ్చార్జ్ అవ్వమన్నారు, వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి రౌడీకి ఫోన్ చేస్తుంది. ఎక్కడ చచ్చావురా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇంటి ముందే కాపలా కాస్తున్నాను మేడం, లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు అని రౌడీ చెప్తూ ఉంటాడు. చచ్చు వెదవంట, చచ్చు వెదవ, ఆ లక్ష్మి హాస్పిటల్లో ఉందిరా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. హాస్పిటల్లోనా? ఏ హాస్పిటల్ మేడం అని ఆ రౌడీ అడుగుతూ ఉంటాడు. వెంటనే నేను చెప్పిన దగ్గరికి రా అని పద్మాక్షి ఫోన్ కట్ చేస్తుంది. నేను ఇన్ని రోజులు అనవసరంగా ఈ లక్ష్మి కోసం ఇక్కడ కాపు కాశాను, ఆ లక్ష్మి హాస్పిటల్లో ఉందంట, దాని అంతు తేలుస్తాను అని రౌడీ మనసులో అనుకొని పద్మాక్షి చెప్పిన లొకేషన్కి వచ్చి పద్మాక్షికి ఫోన్ చేస్తాడు. పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడ చచ్చావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన హాస్పిటల్ దగ్గరే ఉన్నాను మేడం అని రౌడీ చెప్తూ ఉంటాడు. ఆ లక్ష్మి ఇదే హాస్పిటల్లో ఐసీయూ పక్కన ఉన్న వార్డులో ఉంది. ఆ లక్ష్మి ఈ భూమి మీద ఉండకూడదు, ఆ లక్ష్మిని అంతం చేసేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీరేనా మేడం ఆ మాట చెప్తుంది? ఆ లక్ష్మికి ఏం కాకూడదని మొన్న చెప్పారు, ఇప్పుడు ఆ లక్ష్మిని లేపేయమంటున్నారు అని రౌడీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ లక్ష్మిని లేపేసే పని పడిందిరా, అందుకే ఆ లక్ష్మిని లేపేసేయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని రౌడీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక అప్పుడే లక్ష్మి బామ్మ ఇద్దరూ కలిసి హాస్పిటల్ నుండి బయటికి వెళ్తూ ఉంటారు. ఇక రౌడీ లక్ష్మిని చూస్తాడు. ఇదేంటి, వీడు ఇక్కడున్నాడు అని లక్ష్మి రౌడీని చూసి మనసులో అనుకుంటుంది. వీడు నా కోసమే ఇక్కడ కాపు కాస్తున్నట్టున్నాడు, వీడికి నా బిడ్డ గురించి తెలియకూడదు అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. రాబామ్మ, త్వరగా వెళ్దాం అని లక్ష్మి కంగారు పడుతూ బామ్మను కంగారు పెడుతూ ఉంటే, అమ్మ సిరి, ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ అటు చూడు, ఆ రౌడీ విధవ మనల్ని చూస్తున్నాడు బామ్మ, వాడు ఏదో ఉద్దేశంతోనే మన దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది బామ్మ, త్వరగా వెళ్దాం బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, పద సిరి వెళ్దాం అని బామ్మ లక్ష్మి ఇద్దరు కూడా చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటారు. ఏ లక్ష్మి, ఆగు ఆగు అని రౌడీ పిలుస్తూ ఉంటాడు. బామ్మ, నువ్వు నాతో పాటు స్పీడ్గా నడవలేకపోతున్నావు, నువ్వు బాబును పట్టుకొని ఇక్కడే కూర్చో బామ్మ, నేను ఆ రౌడీని దారి మళ్లించి వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరేమ్మ సిరి, జాగ్రత్త అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. లక్ష్మి ఆ రౌడీని దారి మళ్లించడానికి వేరే దారిలో వెళ్తూ ఉంటుంది. ఆ రౌడీ అటు ఇటు చూస్తూ ఉంటాడు. లక్ష్మి కనిపించడంతో, లక్ష్మి ఆగు ఆగు అని చెప్పి లక్ష్మి వెనుక పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో బామ్మ దగ్గరికి విహారి వెళ్ళి, బామ్మగారు ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాబు, నా మనవరాలు వెంట ఎవరో రౌడీ వెంట పడుతున్నాడు,
నేను బిడ్డను ఎత్తుకొని పరిగెత్తలేకపోతున్నాను. అందుకే మా మనవరాలు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి తను రౌడీని దారి మళ్లించొస్తానని వెళ్ళింది బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఎటువైపు వెళ్ళింది బామ్మ మీ మనవరాలు అని విహారి అడుగుతూ ఉంటాడు. ఇటువైపే వెళ్ళింది బాబు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే రండి బామ్మ, మీరు కారులో కూర్చోండి, మన ఇద్దరం కలిసి మీ మనవరాలు వెళ్ళిన వైపే వెళ్దాం అని విహారి చెప్తూ ఉంటాడు. సరే బాబు, నువ్వు మాకు ప్రతిసారి సహాయం చేస్తూనే ఉన్నావు, నువ్వు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. పర్వాలేదులేండి బామ్మ, మీరు నన్ను కాపాడారు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది, రండి మీ మనవరాలని కాపాడదాం అని విహారి బామ్మను కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి రౌడీని దారి మళ్లించే క్రమంలో ఒక దగ్గరకు వెళ్ళి నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆగు లక్ష్మి, ఆగు, నువ్వు ఈరోజు నా చేతుల్లో చస్తావు లక్ష్మి, చావాలి, ఈరోజు నిన్ను ఫినిష్ చేయకపోతే మా మేడం నన్ను ఫినిష్ చేస్తుంది అని చెప్పి రౌడీ లక్ష్మి వెనక పడుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఒక దగ్గర నుంచొని ఇబ్బంది పడుతూ ఉంటే రౌడీ వెనక నుంచి వెళ్ళి లక్ష్మి మీద చెయ్యి వేసి కత్తి తీసుకొని లక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉండగా వెనక నుంచి విహారి వెళ్ళి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రేయ్, ఎవర్రా నువ్వు, ఎందుకురా ఆ అమ్మాయిని చంపాలని చూస్తున్నావు అని విహారి అంటూ ఉంటే ఇక విహారి గొంతుని లక్ష్మి విని వెంటనే విహారి తనని చూడకూడదని ముసుగు వేసుకుంటుంది. రేయ్, నీకు అనవసరం, నువ్వు అడ్డు తప్పుకోరా అని రౌడీ అంటూ ఉంటాడు. ఏంట్రా, నాకు అనవసరమా, అమాయకురాలైన ఆడపిల్లను చంపాలని చూస్తున్నావు, నీ సంగతి ఇలా కాదురా అని విహారి రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. చెప్పరా, చెప్పు, ఆ అమ్మాయికి నీకు ఉన్న గొడవేంటి, ఆ అమ్మాయిని నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు అని విహారి రౌడీని నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆ రౌడీకి లక్ష్మిని చంపమని చెప్పింది పద్మాక్షి అని విహారీకి ఆ రౌడీ చెప్పబోతున్నాడా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.